హలో అండి అందరికీ. రేపు శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం కదండి. అందుకోసం రేపు పూజ కోసం నేను ఈరోజే దేవుడి సామాన్లు అవి క్లీన్ చేసుకుంటున్నాను. ఏంటి విగ్రహాలు అనుకుంటున్నారా? ఇవి ఇప్పటివి కాదండి, ఎప్పుడో మా అమ్మమ్మ ఉన్నప్పుడువి. నేను చాలా రోజులు వాడాను, మళ్ళీ తర్వాత ఇవి ఎందుకో అలా పెట్టేశాను. అంటే వీలు కాక అన్నీ ఇది చేయలేక పెట్టేశాను. కానీ మళ్ళీ ఎందుకో ఇప్పుడు అన్నీ తీసి మళ్ళీ పెట్టుకుందామని ఈరోజైతే తీసి ఇవన్నీ క్లీన్ చేస్తున్నా. చూడండి అసలు ఎంత నల్లగా అయినాయి. కానీ మనకి పీతాంబరి వింబార్తోనైతే చాలా మంచిగా క్లీన్ అవుతాయండి. నేను అది మీకు ఎలా క్లీన్ చేసి చూపిస్తున్నాను అంతేనండి. సోపు ఉన్న పీతాంబరి, నేను ఈ రెండు తప్ప ఇంకేం పెట్టనండి. నాకెందుకో చాలా రోజుల నుంచి మళ్ళీ ఇవన్నీ పెట్టుకుందామని అనిపిస్తుంది, కానీ వీలు కుదరలేదు. ఈరోజైతే ఎట్లయినా చేద్దామనేసి ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత అమ్మాయి అయితే స్నానం చేసింది. స్నానం చేసి ఇవన్నీ దేవుడి సామాన్లు అన్నీ తీసి ఇచ్చింది. నేనైతే ఇవన్నీ క్లీన్ చేశానండి. ఇక నాకు అస్సలు ఓపిక లేదు. ఇక నేను ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను, వచ్చి ఇల్లు అది మాప్ పెట్టేసుకున్నాను. అన్ని పనులు అయిపోయి ఇవైతే క్లీన్ చేస్తున్నా. ఇంకా మా వారు కూడా ఆఫీస్ నుండి రాలేదు, లేట్ అవుతుందని అన్నారు. ఇంకా సరేలే ఇవన్నీ క్లీన్ చేసేద్దాం, ఇక మార్నింగ్ మళ్ళీ అవ్వదు కదా అంత తొందరగా అని ఇట్లా అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇవన్నీ విగ్రహాలు రేపైతే మీకు ఇవన్నీ అలంకరణ చేసి చూపిస్తాను. ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. ఇప్పుడైతే క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి అసలు మనకి ఇట్లా క్లీన్ చేసుకుంటే దానికి తోడు ఇక్కడ వాటర్ అయితే మంజీరా వాటర్ అండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఆ ఇంటి దగ్గర మాకు దేవుడి సామాన్లు కడిగితే మళ్ళీ నెక్స్ట్ డేకే ఇది అయిపోయేవి. కానీ ఇక్కడ 1 వీక్ అయినా అలానే ఉంటున్నాయి. అలా అని కడగమని ఏం లేదండి. దీపాలు అవి ఏ రోజు ఆ రోజు కడుక్కుంటాను, 2 సెట్లు ఉన్నాయి కాబట్టి. ఇలాంటి విగ్రహాలు అవి ఇప్పుడు రేపటి నుండి పెడితే ఇవి 1 వీక్ ఒక్కసారి అలా కడుగుతాను. చూడండి అసలు ఎంత తెల్లగా వచ్చాయో. ఇంకా బాగా వస్తాయి, కాకపోతే నాకు కాస్త ఓపిక లేక ఇక రుద్దలేకపోయాను. ఇవన్నీ ఇంకొకసారి తోమితే నీట్గా అవుతాయి. ఇప్పటికైతే ఇలా అయితే చేసేసుకున్నానండి. ఇదైతే నాగహారతిది, అంటే పంచహారతి ఇచ్చుకోవచ్చు, నాగదేవత ఉంది. చూడండి అసలు ఈ పాదాలు అప్పట్లో మా అమ్మమ్మ అయితే కొన్నదండి ఇవన్నీ. ఇదిగోండి సామాన్లన్నీ క్లీన్ అయితే ఇలా చేశాను. ఎలా ఉంది ఏంటి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మళ్ళీ రేపటి పూజ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ అస్. బాయ్.